యేసుని కలిగి ఉన్న వారందరూ చాలా 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 ధన్యులు. హల్లెలూయా. దేవునికి లోబడుటలో ఉన్న ఆశీర్వాదం. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది నీకు ఆశీర్వాదమే. ఈరోజు కాకపోయినా నువ్వు ఎప్పటికైనా ఆశీర్వదించబడతావు. ఎందుకంటే దేవునికి నువ్వు విధేయత చూపడంలో, దేవునికి లోబడుటలో ఉన్న ఆశీర్వాదం అంతా ఇంత కాదు. దేవునికి మనందరి ఎడల 2 ఆశలున్నాయి. అది ఏంటి అంటే, మొట్టమొదటిగా ఆయన కట్టడలకు లోబడాలి. రెండవదిగా ఏంటంటే ఆయన చిత్తానికి లోబడాలి. ఈ 2 ఏరియాస్లో మనం దేవునికి లోబడాలన్నదే దేవుని ఆశ. అయితే కట్టడలు ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని కట్టడలకు లోబడాలి అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు మనం క్షేమంగా జీవించినట్లు మన ఆత్మ, ప్రాణము, శరీరము అన్ని విషయాలలో వృద్ధి పొందాలని దేవుడు ఏం చేశాడంటే మనకి కొన్ని కట్టడలను నియమించాడు. అంటే కొన్ని నియమాలను దేవుడు మనకి నియమించాడు. అవన్నీ మనకి నిర్గమకాండం 20వ అధ్యాయంలో కనబడుతున్నాయి. అయితే ఈ నిర్గమకాండం 20లో కనబడుతున్న 10 ఆజ్ఞలు, ఆయన నియమించిన నియమాలు, వీటన్నిటిని మనము ఖచ్చితంగా గైకొనాలి. ఇది గైకొనొచ్చు, ఇది గైకొనకూడదని ఏదీ లేదు. కానీ ఆయన నియమించిన నియమాలన్నిటినీ మనం గైకొన్నప్పుడు మనము ఆశీర్వదించబడతాం, మనం దీవించబడతాం. అయితే ఈ దేవుని నియమాలు మనం చెయ్యనివ్వకుండా మనల్ని ఆటంకపరుస్తుంది ఏంటి అంటే శరీర ఇచ్ఛలు. అంటే మన శరీర ఇచ్ఛలు ఏం చేస్తాయంటే ఈ దేవుని కట్టడలను మనం పాటించకుండా మనకు అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రిక 24 చదవండి. 24 గలతీ 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించే వారంతా శరీరమును దాని ఇచ్ఛలను ఏం చేస్తారంటే సిలువ వేస్తారంట. ఈరోజు చాలామంది యేసుని వెంబడిస్తున్నామని చెప్తారే తప్ప యేసుని వెంబడిస్తారు, లోకాన్ని వెంబడిస్తారు. అది వర్కౌట్ అవ్వదు. బైబిల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, యేసుని వెంబడించాలంటే క్రీస్తు సంబంధులైతే ఏం చేస్తారంట, క్రీస్తుకి సంబంధించిన వారు ఏం చేస్తారంటే శరీర ఇచ్ఛలను ఏం చేస్తారు, సిలువ వేస్తారు. హల్లెలూయా. మన ఆత్మ ఏమో దేవుని వైపుకి మనల్ని ఆకర్షిస్తుంది. ఎప్పుడు చూడండి మన ఆత్మ దేవుని పట్ల ఆశ కలిగి ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు ప్రార్థన చెయ్యాలని ఉంటుందండి కానీ నేను చెయ్యలేకపోతున్నాను, నాకు వాక్యం చదవాలని ఉంటుంది కానీ చదవలేకపోతున్నాను. ఎందుకు మీకు ఆ చదవాలన్న ఆశ, ప్రార్థన చేయాలన్న ఆశ మీకు ఎక్కడి నుండి కలుగుతుందంటే మీ ఆత్మ నుండి కలుగుతుంది. ఆత్మ అనేది దేవునికి నేనేం చేస్తుందంటే ఆకర్షితులుగా చేస్తుంది. ఎందుకు ఆత్మ దేవునికి నిన్ను ఆకర్షితులుగా చేస్తుందంటే, దేవుడు ఏం చేశాడంటే మానవుని నిర్మించినప్పుడు మట్టితో చేశాడు. కానీ మన ఆత్మ మాత్రం ఎలాగొచ్చిందంటే, మనలోనికి ఆ జీవం ఎలా వచ్చిందంటే, దేవుడు తన శ్వాసని ఆ మట్టి ఘట్టంలో ఊదినప్పుడు ఆ మనిషి, ఆ మట్టి ఘట్టం ఏమైందంటే జీవాత్మగా మార్చబడింది. అందుకే మనలో ఉన్న ఆత్మ ఎవరి ఆత్మ అంటే దేవుని ఆత్మ. అందుకనే మన ఆత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉండాలి అని కోరుకుంటుంది, దేవుడి దగ్గరే గడపాలి అని మన ఆత్మ కోరుకుంటుంది. కానీ మన శరీరం మాత్రం ఏం చేస్తుందంటే ఈ లోక ఇచ్ఛల వైపుకి మనల్ని లాగుతూ ఉంటుంది. అందుకనే వ్రాయబడి ఉంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ ఏమో దేవుడి వైపుకి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, శరీరమేమో ఈ లోకపు ఇచ్ఛల వైపుకి మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే క్రీస్తుని వెంబడించిన వారు ఏం చేయాలంటే ఈ లోక ఇచ్ఛలను పాటించకూడదు, ఈ లోకంలో ఉన్న ట్రెడిషన్స్ని పాటించకూడదు, కానీ దేవుని నియమాలను, కట్టడలను పాటించాలి. ఈ శరీర ఇచ్ఛలన్నిటిని ఏం చేయాలంటే మనము సిలువ వేసేవారిగా ఉండాలి. ఇదే దేవుని కట్టడలు. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనము, మన కుటుంబము ఆశీర్వదించబడతాం. అలాగే దేవుని కట్టడలకు మనము
లోబడాలి. దేవుని కట్టడలు మాత్రమే కాదు కానీ దేవుని చిత్తానికి కూడా లోబడాలి. ప్రతి ఒక్కరి ఎడల దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ చిత్తం మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తాన్ని చేయడం మానకూడదు. ఆయన చిత్తము చేస్తూ దేవుని కట్టడలకు నీవు లోబడినప్పుడు నీవు ఆశీర్వాదాన్ని, మేలుని పొందుకుంటావు. హల్లెలూయా. అయితే దేవునికి లోబడినప్పుడు నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో మనం చదవబోతున్నాం. హల్లెలూయా. 7 ఆశీర్వాదాలు ఈరోజు మీతో చెప్పబోతున్నాను. దేవునికి గనక నీవు లోబడితే, ఆయన చిత్తాన్ని గనక నీవు చేస్తే, దేవుని ఇష్టాన్ని గనక నీవు నెరవేర్చితే 7 ఆశీర్వాదాలని నేను ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవునికి విధేయుడు అంటే మనకు మనసులో వచ్చే క్యారెక్టర్, బైబిల్ క్యారెక్టర్ ఎవరంటే అబ్రహాము. హల్లెలూయా. అబ్రహాము ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దేవుడికి పలుమార్లు లోబడ్డాడు. పలుమార్లు తన విధేయతను దేవుని ఎడల కనపరిచిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీ స్వకీయులందరినీ విడిచిపెట్టే, నీ వారందరినీ విడిచిపెట్టే, నువ్వు ఉంటున్న స్థలాన్ని విడిచిపెట్టే అని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాం వెంటనే, బాబోయ్ ప్రభువా, నా స్వకీయులందరూ నేను విడిచిపెట్టేయాలా, నా వారందరూ నేను విడిచిపెట్టేయాలా, నాకు చాలా కష్టం ప్రభువా అని ఒక్క మాట కూడా దేవునికి ఎదురుగా ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కానీ అబ్రహాము వెంటనే లోబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము తన భార్యను, తన వారిని, తనకు సంబంధించినదంతా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ చుట్టూ ఉన్నవారు అబ్రహాం యొక్క బంధు జనాంగమంతా అని ఉంటారు, ఎందుకు అబ్రహాము ఇలా వెళ్ళిపోతున్నావు, దేవుడు చెప్పారని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఎందుకు అని చెప్పి ఎన్నో ప్రశ్నలు అబ్రహాం ముందు సంధించి ఉంటారు. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు చెప్తే నేను ఏదైనా చేస్తాను, దేవుడు చెప్తే నేను నా స్వకీయులనే కాదు నా దేశానైనా వదిలి వెళ్తానని అబ్రహాము అలాంటి గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అందుకనే మనం చూడొచ్చు, అబ్రహాముకి సంతానము లేదు, పిల్లలు లేరు. కానీ ఆదికాండం 21:2 చూస్తే ఒకసారి చదువుదాం. ఆదికాండం 21:2. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనం నందు అతనికి కుమారుని కనెను. దేవుడు చిత్తాన్ని చేశాడు అబ్రహాము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవుడు సామాన్యంగా అబ్రహాంని, సారాని ఒక గొడ్రాలుగా దేవుడు విడిచిపెట్టలేదు, సారాని ఒక గొడ్రాలుగా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు నిర్ణయ కాలంలో దేవుడు శారా యొక్క గర్భాన్ని తెరిచాడంట. ఈరోజు గనక దేవుడు చెప్పాడని మీరు ఏదైనా మీ జీవితంలో చేస్తే, అది కష్టమైనప్పటికీ మీరు చేస్తే మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. అది మాత్రమే కాదండి, తర్వాత అబ్రహాము ఇష్మాయేలు విషయంలో కూడా దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. ఒక కుమారుడు పుట్టాడు. ఎంతైనా ఇష్మాయేలు కూడా అబ్రహాంకి కుమారుడే. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు శారా చెప్పిన మాటే విను, శారా ఏం చెప్పిందో ఆ మాట విను. శారా ఏమంటుందంటే, ఇష్మాయేల్ని, ఆ దాసిని ఏం చేయి, ఇంటి నుండి పంపివేయి, ఇస్సాకే వారసుడుగా ఉండాలి అని శారా పలుకుతుంది. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖం, బైబిల్లో రాయబడి ఉంది, అబ్రహాంకి ఎంతో దుఃఖం అంట. కానీ ఆ దుఃఖంలో కూడా ఏం చేశాడంటే దేవునిని అడిగాడు. దేవుడు అన్నాడు, శారా ఏం చెప్పిందో అది చేయి అబ్రహాము అని దేవుడు పలికాడు. ఆ మాట అబ్రహాము విన్నాడు. అబ్రహాము ఆ మాట విని శారా చెప్పినట్టు ఇష్మాయేలుని, హాగరుని తన ఇంటి నుండి పంపివేశాడు. పంపివేసినప్పుడు దేవుడు ఆ విడవబడిన కుమారుని కూడా ఒక జనముగా చేసి ఆశీర్వదించాడు. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే దేవుడు ఒక్కగానొక కుమారుడు, పుట్టక పుట్టిన కుమారుడు. ఒకసారి ఆలోచించండి, ఒక తల్లిదండ్రులు చాలా సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయగా ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, ఆ కుమారుడిని ఎంత గారాభంగా చూస్తారు, ఎంత ఇష్టంగా చూస్తారు. అయితే బైబిల్ చెప్తుంది, దేవుడు అంట తాను అబ్రహాము ప్రేమిస్తున్న ఇస్సాకుని దహన బలిగా అర్పించమన్నాడంట. హల్లెలూయా.
తాను ప్రేమించిన 22 ఆదికాండం 22 అధ్యాయంలో మనకు కనబడుతుంది. అబ్రహాము ఎంతో ప్రేమించిన ఒక్కగానొక కుమారుడిని ఈరోజు దేవుడు నువ్వు ప్రేమించే వాటిని అడుగుతున్నాడేమో, నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తిని దేవుడు వదిలివేయమని అడుగుతున్నాడేమో, లేదు అంటే నువ్వు ప్రేమిస్తున్న ఆ స్థలమును వదిలివేయమని అడుగుతున్నాడేమో, లేకపోతే నువ్వు ప్రేమిస్తున్న ఆ సీరియల్స్ని వదిలివేయమని అడుగుతున్నాడేమో. ఇక్కడ దేవుడు అబ్రహాం ముందు ఒక ప్రశ్న ఉంచాడు. ఏంటంటే, నువ్వు ఒక్కగానొక కుమారుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకుని నాకు అర్పించు అని దేవుడు అబ్రహామును అడిగినప్పుడు అబ్రహాము వెనకడుగు వేయలేదంట. హల్లెలూయా. ఆ మాట మనం చదువుదాం. ఆదికాండం 22 అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్నా నీ కుమారుని నాకియ్య వెనుతీయకలేదు కనుక. అబ్రహాం ఏం చేయలేదు చెప్పండి? వెనుతీయలేదు. దేవుడు అడిగిన వాటిని, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాటి విషయాల్లో అబ్రహాము వెనకడుగు వేయలేదు. ఈరోజు దేవుడు నిన్ను సేవకి రమ్మంటున్నాడేమో, నా కొరకు సేవ చేయి, నా కొరకు పరుగులు పెట్టు అంటున్నాడేమో, కానీ నువ్వు ప్రతిరోజు బ్యాక్ స్టెప్ వేస్తున్నావేమో. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, లేకపోతే నా కుటుంబాన్ని అంతటినీ నేను సెటిల్ చేసి నా కుటుంబానికి కావాల్సినవన్నిటినీ సమకూర్చి నేను సేవకు వస్తానని దేవుని దగ్గర నువ్వు ప్రత్యుత్తరం ఇస్తూ దేవునికి వ్యతిరేకముగా నువ్వు మాట్లాడుతున్నావేమో. కానీ ఈరోజు అబ్రహాములాగా నీకు ఇష్టమైన వాటిని నువ్వు దేవుని కోసం వదిలివేసినప్పుడు అది నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. నేను MBA చదువుతున్నప్పుడు నాకు అబ్రాడ్ వెళ్ళాలని చాలా ఆశ ఉండేది, అమెరికా వెళ్ళి చదువుకోవాలని ఆశ ఉండేది. అయితే నా MBA అమెరికాలోనే చేయాలి, అబ్రాడ్లోనే చేయాలి, ఎందుకంటే నా స్నేహితులందరూ అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అయ్యారు. కాబట్టి నాకు కూడా అబ్రాడ్లోనే వెళ్ళి చదువుకోవాలని ఆశ నాకు చాలా ఉండేది. అయితే నేను డాడీని అడిగాను, డాడీ ప్రార్థన చేసి చెప్తానన్నారు. ఈ లోపు నేను ఏం చేశానంటే నేను ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. IELTS ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాను. అకాడమీలో జాయిన్ అయ్యాను. ఎందుకంటే మనం అబ్రాడ్ వెళ్ళి చదవాలంటే IELTS ఎగ్జామ్ రాయాలి. సో నేను నా ప్రిపరేషన్ అంతా నేను మొదలుపెట్టాను. కాలేజ్ కూడా వెతుక్కున్నాను, సర్చ్ చేసి పెట్టుకున్నాను, అప్లికేషన్ పెట్టుకున్నాను. అయితే ఈ లోపు డాడీ ప్రేయర్ చేసి ఏం చెప్పారంటే, నువ్వు అబ్రాడ్ వెళ్ళడం దేవుని చిత్తం కాదు క్యాథరిన్ అని నాతో డైరెక్ట్గా డాడీ చెప్పారు. చెప్పినప్పుడు నా మనసులో ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నా ఆశ, నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి, నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాత్రం నేను అబ్రాడ్లోనే చెయ్యాలి అనేది నా ఆశ. కానీ సడన్గా డాడీ ఇది దేవుని చిత్తం కాదు అని చెప్పినప్పుడు నా మనసులో ఎంతో బాధ కలిగింది. కానీ నేను అనుకున్నాను, ఇప్పుడు కాకపోయినా నేను దేవుని చిత్తం చేస్తే ఎప్పటికైనా నా జీవితం ఆశీర్వదించబడుతుంది, ఎప్పటికైనా నా జీవితం బాగుంటుంది అని చెప్పి నాకు నొప్పిగా ఉన్నా సరే, నాకు కష్టంగా ఉన్నా సరే నేను ఇండియాలోనే చదువుకోవడం జరిగింది. అయితే దేవుడు నన్ను ఎలా హెచ్చించాడంటే, నేను అక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడల్లా ఏంటి ప్రభువా నీ చిత్తమని ఈ కాలేజ్లో ఇండియాలో చదువుతుంటే ఇంత పోరాటాల్లో నేను వెళ్ళాలా అని నేను అనేక సార్లు ఆలోచించాను. కానీ దేవుడు నా కాలేజ్లోనే నా డిపార్ట్మెంట్ అంతట్లో ఫస్ట్ రావడానికి దేవుడు కృపనిచ్చాడు. అంత మాత్రమే కాదు, 3 కంపెనీల్లో నాకు జాబ్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. నేను అమెరికాలో ఉంటే కూడా నాకు ఆ జాబ్ వస్తుందో రాదో తెలియదు, కానీ దేవుడు నాకు అలా 3 కంపెనీస్లో జాబ్ రావడానికి సహాయం చేశాడు. మంచి పేరు, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డ్ అని నాకు మా కాలేజ్ వాళ్ళు అవార్డు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడి చిత్తం చేసినప్పుడు, దేవుడి ఇష్టం చేసినప్పుడు మనకు కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. దేవుడు నువ్వు ప్రేమించిన వాటినే దేవుని కొరకు వదిలివేయమని అడిగినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధని నువ్వు అంగీకరించి ఒక అడుగు ముందుకేసినప్పుడు, దేవుడు చెప్పాడని నువ్వు చేసినప్పుడు నువ్వు ఎప్పటికైనా ఆశీర్వదించబడతావు, ఎప్పటికైనా దీవించబడతావు. హల్లెలూయా. తరువాత మొదటిగా మనం అబ్రహాముని చూసాము. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈరోజు మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలి అంటే మీరేం చేయాలంటే అబ్రహాములాగా దేవునికి లోబడాలి. రెండవదిగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదివినప్పుడు
ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వివాహాలలో ద్రాక్షారసము అయిపోతే ఆ దినాల్లో ఏంటంటే అదొక అవమానకరం. ఇప్పుడు చూడండి, పెళ్ళిళ్ళలో భోజనాలు అయిపోయాయి అనుకోండి, ఆ పెళ్లి నిర్వాహకులకి ఏంటంటే అది ఒక అవమానం. ఎందుకంటే వచ్చిన వారందరినీ, వచ్చిన గెస్ట్స్ అందరికీ మనం ఏం చేయాలి, సమృద్ధిగా మనం పెట్టాలి. కానీ ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ద్రాక్షారసం అయిపోయింది. అయితే ఈ పెళ్ళికి ఎవరు కూడా వచ్చారు అంటే యేసు ప్రభు కూడా వచ్చారు. యేసు ప్రభు వస్తే సమృద్ధిగా ఉండాలి కదా, ఎందుకు ద్రాక్షారసం అయిపోయింది అని మీ మనసులో సందేహం రావచ్చు. యేసు ప్రభు ఉన్న చోట, యేసు ప్రభు ఉంటే లోటుపాట్లు ఉంటాయి, లోటు ఖచ్చితంగా కలుగుతుంది. కానీ ఆ లోటు తర్వాత ఆశీర్వాదం కూడా కలుగుతుంది. యేసు ఉన్న నావలో తుఫాను చెలరేగింది, కానీ తర్వాత ఆ తుఫాను నిమ్మలమైంది. హల్లెలూయా. సో అయితే మరియా వచ్చి యేసుతో చెప్తుంది, ప్రభువా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు ఏమి చెప్తారంటే, నా సమయము ఇంకా రాలేదు. వెంటనే మరియా ఆ పరిచారకులతో ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఆ పరిచారకులు కూడా యేసు ప్రభు చెప్పినదే చేశారు, కానీ యేసు ప్రభుకి ఎటువంటి ఎదురు ప్రశ్న వేయలేదు. యేసు ప్రభు ఆ రాతి బాణలన్నిటినీ నీళ్లతో నింపమన్నప్పుడు పరిచారకులు యేసు ప్రభు చెప్పినది చేశారు. అందుకనే అక్కడ అద్భుతం జరిగింది. లేట్ అయినా సరే దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆ యొక్క ద్రాక్షారసం యేసు ద్వారా అద్భుతంగా కలుగజేయబడిన ద్రాక్షారసాన్ని తాగిన వారందరూ అన్నారు, ఏంటి ఇంత మంచి శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని మీరు లాస్ట్లో ఇచ్చారు అన్నంత విధంగా ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం వారికి కలిగింది. ఈరోజు కూడా మీరు యేసు మాట వింటే, ఆయన చెప్పినది చేస్తే, లేట్గా జరిగిన గొప్ప శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో పొందుకుంటారు. దేవుడు చెప్పాడనే నేను సేవని మొదలు పెట్టాను, కానీ నాకు సేవలో ఫలితం లేదు. ఇలాగ మీరు ఏ విషయాల్లో అయితే ఆలస్యం అయిపోతుందని బాధపడుతున్నారో ఈరోజు ఈ విషయాన్ని గమనించండి. దేవుడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏదేదైతే ఖాళీ అయిపోయిందో, ఏదేదైతే లోటుగా ఉందో, వాటన్నిటినీ లేట్ అయినా కూడా, ఆలస్యమైనా కూడా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా నీ జీవితంలో అద్భుతం చేయగలడు. హల్లెలూయా. సో రెండవదిగా, ఆలస్యమైనా సరే నువ్వు దేవుని మాటకి లోబడినప్పుడు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చూస్తే ఇక్కడ మనకి గ్రుడ్డి వ్యక్తి కనిపిస్తున్నాడు. అంటే అతను పుట్టిన దగ్గర నుంచి గ్రుడ్డి వ్యక్తియే. అయితే యేసుప్రభు శిష్యులందరూ యేసయ్యని అడుగుతున్నారు, ఎందుకు ఈ వ్యక్తి గ్రుడ్డిగా ఉన్నాడు, ఇతని పాపమా లేకపోతే ఇతని తల్లిదండ్రుల పాపమా అని అడుగుతున్నారు. ఈ లోకం అంతేనండి, ఎప్పుడు మనకి ఏ శ్రమ వచ్చినా, మనకి ఏ రోగం వచ్చినా ఈ లోకం ఏమని అడుగుతుంది అంటే, ఇతను ఏదో తప్పు చేశాడు అందుకే ఇతనికి ఇంత శ్రమ, ఏదో ఇతను తప్పు చేశాడు అందుకే ఇతనికి అప్పుల బాధ అని ఇలా లోకము మన మీద నిందలేస్తూ ఉంటుంది. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఇది ఎవరు చేసిన పాపము కాదు, కానీ దేవుని మహిమార్థమై ఈ వ్యక్తి ఇలా గ్రుడ్డిగా ఉన్నాడు అని యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నారు. ఈరోజు నీ జీవితంలో కొన్ని శ్రమలు దేవుని మహిమ కొరకు నియమించబడ్డాయి. ప్రవ్వా నాకు ఈ రోగం ఎందుకు, ఈ లోకమంతా నన్ను నిందలేస్తున్నారు ప్రవ్వా, యేసుని వెంబడిస్తున్నావు ఎందుకు నీకు ఈ రోగం అని ఈ లోకమంతా నా మీద నిందలు వేస్తున్నారు ప్రవ్వా అని నీ మనసులో కృంగిపోతున్నావేమో, బాధపడిపోతున్నావేమో. కానీ ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. ఏంటి అంటే, దేవుని మహిమార్థమై ఆయన మహిమ కొరకు నీ జీవితంలో కొన్నిసార్లు కొన్ని శ్రమలు అనుమతించబడతాయి. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు అంటే, తన ఉమ్మిని నేలపై చల్లి దాన్ని ఏం చేశాడంటే బురద చేసి ఆ యొక్క వ్యక్తి కళ్ళపై రాస్తున్నారు. మీరైతే ఊరుకుంటారా, ఎందుకు ఇలాగ ఉమ్మి తీసి కళ్ళ మీద రాస్తున్నారని ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ ఈ గ్రుడ్డి వ్యక్తి యేసు తనకు చేస్తున్న స్వస్థతను ఏం చేశాడంటే నమ్మాడు. యేసు ఏం చెప్పాడు అది చేశాడు. యేసు అన్నాడు, బురద రాసిన తర్వాత సిలోయంలో వెళ్ళి కడుక్కోనమని చెప్పగా వెంటనే ఏం చేస్తాడంటే ఆ గ్రుడ్డి వ్యక్తి యేసు చెప్పినట్లుగా సిలోయంలో వెళ్ళి కడుక్కుంటాడు.
చూస్తాడు, వెంటనే అతనికి చూపు కలుగుతుంది. యేసు కొన్నిసార్లు మనల్ని కొన్ని మార్గాల్లో నడిపిస్తాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలంటే స్వీకరించాలి, మనం లోబడాలి. యేసు చెప్పినట్టు గుడ్డి వ్యక్తి చేశాడు, చూపు పొందుకున్నాడు. హల్లెలూయా. 4వదిగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 48:18వ వచనం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెనే ఉండును. నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. హల్లెలూయా. సో ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకుంటున్నారో, ఎవరైతే దేవుని మాటకి లోబడుతున్నారో, సమాధానము, క్షేమము నది వలె ప్రవహిస్తుందంట. అంటే ఎల్లప్పుడూ మీరు, మీ ఇంటి వారందరూ సమాధానము కలిగి ఉంటారు. తర్వాత 5వదిగా చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 10-11. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమను నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. 5వ ఆశీర్వాదం ఏంటంటే సంతోషం. ఎవరైతే దేవుని మాటకు లోబడుతున్నారో వాళ్ళకి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. 6వదిగా చూడండి సామెతలు 13:13. ఆజ్ఞ తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము నొందును. హల్లెలూయా. లాభము కలుగుతుంది. దేవుని మాటకు గనక మీరు లోబడితే లాభము కలుగుతుంది. చాలామంది ఏవేవో బిజినెస్లు చేసేసి దేవుని చిత్తమా కాదా అని అడగకుండా ఏదేదో బిజినెస్లు, ఏదేదో వ్యాపారాలు చేసి ఎంతో నష్టపోతారు. తర్వాత లాస్ట్లో తెలుసుకుని వస్తారు. అయితే నువ్వు గనక దేవుని చిత్తము చేస్తే, దేవుని ఇష్టము గనక నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు జరిగించినట్లయితే నీకు లాభము కలుగుతుంది. అన్ని విషయాల్లో లాభం కలుగుతుంది. నువ్వు ఒక ఉద్యోగం చేస్తే అది లాభము, నువ్వు ఒక వ్యాపారం చేస్తే అది లాభము. నీకు లాభము కలగాలి అని అంటే నువ్వేం చేయాలంటే దేవుడి మాటని వినాలి, దేవుని కట్టడలన్నిటికి లోబడాలి. చివరిగా 7వది చూడండి లూకాసు వార్త 11:28 వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పెను. హల్లెలూయా. దేవుని మాట అంటే దేవుని వాక్యము గైకొనే వారు ఏంటి చెప్పండి? ధన్యులు. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే మీరు ప్రార్థనలు చేసేసి ప్రవ్వా నన్ను దీవించు, ప్రవ్వా నన్ను ఆశీర్వదించు అంటే ఆశీర్వాదాలు రావండి. ఏది బైబిల్ చెప్పే మాటని మనం గైకొనాలి. మన బైబిలే మనకి ప్రమాణికం. బైబిల్ చెప్తుంది దేవునికి లోబడు, ఆయన మాట శ్రద్ధగా గైకొను, నీవు అన్నిటిలో ఆశీర్వదించబడతావు. 7 విషయాలు ఉన్నాయి, 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటి ఆశీర్వాదం మనం అబ్రహాము జీవితం నుండి చూసాము. అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవునికి లోబడి దేవుడు ఏది చెప్పినా చేశాడు. అది కష్టమైనా చేశాడు, అది నొప్పి అయినా చేశాడు. దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. 2వదిగా ద్రాక్షరసం అయిపోయింది కానా ఊరు వివాహంలో. అయితే పరిచారకులు యేసు చెప్పినది చేసినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన అద్భుతాన్ని పొందుకోగలిగారు. 3వదిగా పుట్టుగ్రుడ్డి వ్యక్తి యేసు చెప్పినట్లుగా ఆ సిలోయోముకు వెళ్ళి తన కంటి మీద ఉన్న బురదని కడుక్కున్నప్పుడు వెంటనే చూపుని పొందుకున్నాడు. 3వ ఆశీర్వాదం ఏంటంటే యేసు మాటకి లోబడితే, యేసు మాట వింటే నీకు స్వస్థత కలుగుతుంది, నీకు అద్భుతం జరుగుతుంది. 4వదిగా సమాధానం కలుగుతుంది. యేసు మాటకి ఎవరైతే లోబడతారో, యేసు మాటకి ఎవరైతే చెవియోగి వింటారో వారికి సమాధానం కలుగుతుంది. 5వదిగా సంతోషం కలుగుతుంది. యేసు మాట ఎవరు వింటున్నారో వారికి సంతోషం కలుగుతుంది. 6వదిగా లాభము కలుగుతుంది. యేసు చెప్పిన ఏది చేసినా, యేసు చెప్పిన ఒక బిజినెస్లో అడుగు పెడితే ఆ బిజినెస్ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు చెప్పి నువ్వు ఒక కాలేజ్లో అడుగు పెడితే ఆ కాలేజ్లో నీ చదువు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు చెప్పి నువ్వు ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతే ఆ ఉద్యోగం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చివరిగా యేసు మాట
వినేవారందరూ ధన్యులు. హల్లెలూయా. 7 ఆశీర్వాదాల్ని మనం చూసాం. ఈరోజు యేసుకి చెప్పండి, అయ్యా నువ్వు ఏది చెప్పినా నేను చేస్తానయ్యా, నువ్వు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, నువ్వు నన్ను ఏది చేయమంటే అది చేస్తానయ్యా, నాకు కష్టమైనా నేను చేస్తానయ్యా అని ఈరోజు దేవునికి పూర్తిగా లోబడండి, పూర్తిగా సరెండర్ అయిపోండి. మీ విషయాలన్నీ యేసు పాదాల దగ్గర పాడేయండి. ఆయన పాదాల చెంత మీ సమస్యలన్నిటిని పడవేసి దేవుని వైపు చూడండి. మీ కుటుంబంలో అద్భుతం జరుగుతుంది. అయ్యా నేను నీ చిత్తాన్ని చేస్తానయ్యా, నీకు లోబడతానయ్యా, అయ్యా నీ కట్టడలన్నిటిని నేను గైకొంటాను తండ్రి, నీ నియమాలన్నిటిని నేను పాటిస్తానయ్యా, అయ్యా నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నేను పడి ఉన్న గుంట నుండి నన్ను లేవనెత్తేసయ్యా అని మొరపెట్టండి. నా జీవితంలో నేను చాలా కోల్పోయాను, కానీ ఇక మీదట నేను నీకు లోబడతాను ప్రభువా అని చెప్తూ మీ చేతులు పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా తండ్రి ప్రభువా, నీ ప్రియ బిడ్డలని చూస్తున్నావు తండ్రి, ఎవరైతే తమ చేతులు పైకెత్తి అయ్యా తండ్రి ప్రభువా నీకు పూర్తిగా లొంగిపోటకు, నీ చిత్తాన్ని చేటకు, నీకు లోబడుటకు సమర్పించుకుంటున్నారో వారందరిపైకి నీ మహిమ దిగియొచ్చునుగాక, దైవ మహిమ దిగియొచ్చునుగాక. వారి సమస్యలు, వారి పోరాటాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఒక అద్భుతం జరుగునుగాక. నీకు లోబడుతున్న ఈ బిడ్డల ఎడల నీ ఆశ్చర్య కార్యాలు కనపరచుము దేవా. నువ్వు మంచివాడు, ఉత్తముడని కనపరచుము దేవా. అద్భుతాలు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.